అమెరికా కెనడా మధ్య నెలకొన్నటువంటి వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, వాహన విడిభాగాలు, ఉక్కుపై ఏకంగా 50% మేర సుంకాలు విధిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ కొత్త టారిఫ్లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. తమ దేశ వ్యవసాయ ఉత్పత్తులపై కెనడా అధిక సుంకాలు విధిస్తుందని, దీనివల్ల అమెరికా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ ట్రంప్ ఆరోపించారు. కెనడా వైఖరి కారణంగానే తమకు $60 బిలియన్ వాణిజ్య లోటు ఏర్పడిందంటూ ఆయన మండిపడ్డారు. ఇకపై కెనడాను ప్రత్యేక దేశంగా పరిగణించబోమని, వాణిజ్య వ్యవహారాల్లో ఆ దేశంతో కలిసి ముందుకు సాగడం కష్టంగా మారిందంటూ వ్యాఖ్యానించారు. కెనడా పాలకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ట్రంప్. వారి పద్ధతి మార్చుకొని తమ దారిలోకి రావాలని, లేదంటే ఊహించిన దానికంటే అత్యంత ఘోరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. కెనడా వాణిజ్యంలో 95% వాటా అమెరికాతోనే ముడిపడి ఉందని, తమతోనే ఆ దేశానికి అత్యధిక అవసరం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికాలో తయారైన వస్తువులకు మాత్రం ఈ సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందంటూ ఆయన వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన వాణిజ్య చర్చలు విఫలం అవడంతోనే ట్రంప్ ఈ ఘటన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ సుంకాలు సెప్టెంబర్ 8 నుంచే అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే కెనడాకు చెందిన $20 బిలియన్ విలువైన వస్తువులపై అమెరికా 50% సుంకాలు విధించిన నేపథ్యంలో తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు మరింత ముదిరే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ చేరుకున్నారు. ఆయనతో పాటు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ ఖన్వీ కూడా వెళ్లారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే ఈ పర్యటన లక్ష్యమని పాకిస్తాన్ సైన్యం తెలిపింది. అయితే ఇరాన్తో చర్చలు మళ్లీ ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇరాన్పై ప్రభావం ఉన్న పాకిస్తాన్ను రంగంలోకి దించి ఆసిమ్ మునీర్ ద్వారా టెహ్రాన్ను చర్చలకు ఒప్పించే ప్రయత్నం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇరాన్తో చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ తనకున్న ప్రభావాన్ని ఉపయోగించి ఇరాన్ను మళ్లీ అమెరికాతో చర్చల టేబుల్ వద్దకు తీసుకురావాలని ట్రంప్ కోరినట్లుగా పాకిస్తాన్కు చెందిన 3 వర్గాలు తెలిపాయి. ట్రంప్ ప్రారంభించిన ఈ ఫోన్ సంభాషణ మునీర్ ఇరాన్ పర్యటనకు కొన్ని రోజుల ముందు జరిగింది. వైట్ హౌస్ మాత్రం దీనిపై స్పందించలేదు.